నియోజకవర్గంలో సంవత్సర కాలం నుంచి 2024 ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు ప్రజల తరపున పోరాటం కోసం, ప్రజల బాధల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం, ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం కోసం మరి ఎప్పటికప్పుడు ఇచ్చిన రాష్ట్ర పార్టీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి ఆయా శాఖలు ఇచ్చిన అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సక్సెస్ఫుల్గా చేసినందుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సంవత్సర కాలం అయింది. మొన్ననే వెన్నుపోటు దినం కార్యక్రమం కూడా చేసాం. ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా మేము ప్రజల వెన్నంటి ఉన్నాం, ప్రజలకి భరోసాగా ఉన్నాం. ప్రభుత్వ పక్షంలో ఉన్నప్పుడు పథకాలను అమలు చేయటమే కాదు, ప్రతిపక్షంలో కూడా ప్రజల వెన్నంటి కష్టంలో మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం, భరోసాగా ఉంటాం, మేము రక్షణగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వం పథకాలు అన్ని ఇచ్చే వరకు మేము పోరాడతామని చెప్పి అందరూ కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అండగా నిలబడుతున్నారు. ఏ కార్యక్రమం వచ్చినా కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రేపు 13వ తేదీ రేపు ఉదయం 10 గంటలకు కాకినాడ పార్టీ ఆఫీసు, పట్టణ పార్టీ ఆఫీసు దగ్గర అందరూ కూడా నిరుద్యోగకి సంబంధించిన మన యువజన విభాగం, విద్యార్థి విభాగం ఈ రెండు ఇద్దరి ప్రెసిడెంట్ల రాష్ట్ర ప్రెసిడెంట్ల పిలుపు మేరకు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువతకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ఆ కుటుంబాలకి, అదే విధంగా కాలేజీ స్కూళ్ళ యాజమాన్యాలకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి మనం అండగా ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారో వాటిని అన్నింటినీ కూడా తక్షణం అమలు చేసేలాగా ఒక సంవత్సరం పూర్తయింది. సంవత్సర కాలంలో రావాల్సిన అన్నిటినీ కూడా ప్రభుత్వాలు కోల్పోవటం జరిగింది. లక్షలాది మంది బెనిఫిట్ లబ్ధిదారులు కోట్లాది రూపాయలు ఈ రోజు కోల్పోవటం జరిగింది. మీరు ఆశ పెట్టారు, వారు ఎన్నికల్లో వాగ్దానం చేసి వాళ్ళని టెంప్ట్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఇస్తే 3కి ఇస్తాం, 4కి ఇస్తాం, 5గురికి ఇస్తామని చెప్పారు. కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అసలు ఆ మాట పట్టించుకోలేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విధానం పాటించే విధానం ఇదేనా? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ది పీపుల్, ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల గురించి అని చెప్పి అన్ని మాటలు అబద్ధమేనా? ప్రజలకు ఇచ్చిన మాటే తప్పితే ఇంక ప్రజలు ఎవరికి చెప్పాలి? కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వమే ప్రజలకు ఏమీ చేయకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి విన్నవించుకోవాలి? మీకు వెంటనే ఉద్యోగ కల్పన చేస్తామన్నారు నిరుద్యోగులకి, అందరూ ఆశపడ్డారు. ఇప్పుడు డిఎస్సి కూడా ప్రకటించారు. అది కూడా కాంప్లికేషన్తో అనేక రకాల ఉద్యమాలతో ఆ డిఎస్సి అనేది విధానం నడుస్తుంది. అలాగే పోనీ 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎన్నికల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు, మేము ప్రతి ఒక్కరికి 3000 ఇస్తామన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి సంవత్సరం చేస్తే 12 3 36,000 ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పటికి ఆ మాట లేదు. స్పష్టమైన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే లెక్కలేదు. వాళ్ళకి ఇవ్వటానికి కేటాయింపులు లేవు. 3000 ఇస్తామన్నది అసలు మాటే లేదు. పోనీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే మీరు ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లు తీసేశారు 2,50,000 మందిని. అలాగే లిక్కర్ షాపుల్లో వాటిలో టెంపరీగా చేసే వాళ్ళందరినీ వేలాది మందిని తీసేశారు. రేషన్ పంపిణీ విధానానికి వెళ్ళి ఇచ్చేదానికి దగ్గర 17-18 మందిని వాళ్ళని కుటుంబాలను కూడా మీరు రోడ్డును పడేశారు. ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయి? హాస్పిటల్స్ సంబంధించి ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఆప్కాస్ ఉంది. ఇవన్నీ R&B ఎక్కడ డిపార్ట్మెంట్ లో చూసినా కూడా ఎక్కడ మమ్మల్ని తీసేశారు అనేవాళ్ళే తప్ప మాకు ఉద్యోగం వచ్చింది అనేవాళ్ళు ఒకళ్ళు కూడా కనపడిన పరిస్థితి ఉంది. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? వాళ్ళ బాధలు ఎవరు తీరుస్తారు? ఇన్ని ఉద్యోగాలు, మరి ఇన్ని లక్షలు సచివాలయం ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు జగన్ గారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అక్కడే ఆ 50 కుటుంబాలకి సేవ చేస్తూ గౌరవంగా బతికే వాళ్ళని మీరు కిడ్నాపర్స్ కింద చిత్రీకరించి వాళ్ళని అవమానించి మళ్ళీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? మళ్ళీ వాళ్ళని అవమానించడమే కాకుండా, వాళ్ళని అవహేళన చేయడమే కాకుండా, అవమానించడమే కాకుండా
తిరిగి మళ్ళీ ఎన్నికలు దగ్గర పడేటప్పటికి వీళ్ళు కూడా లక్షలాది మంది ఉన్నారు కదా, వీళ్ళని కూడా వీళ్ళ ఓట్లు కూడా మనం తీసుకోవాలని చెప్పి 10,000 ఇస్తాం 10,000 ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థే లేదన్నారు. మరి ఎవరితో చెప్పుకుంటారు వీళ్ళందరూ? నిరుద్యోగులు ఎవరితో చెప్పుకోవాలి? మనం ఇంక చెప్పక్కర్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు, మీరు పేరు మార్చారు. పోనీ తల్లికి వందనం, మొదటి సంవత్సరం వందనం ఏమైంది బాబు? ఏమైంది మొదటి సంవత్సరం వందనం?